హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ రాజేశ్వరి కిచెన్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? ఈరోజు మన ఇంటి రెసిపీ చూసారా ఎంత బాగుందో? కాకరకాయ మసాలా కర్రీ అండి. చాలా బాగుంటుంది. గుత్తంకాయ కర్రీ లాగే ఉంటుంది. చాలా చాలా టేస్ట్గా ఉంటుంది. కాకరకాయ తిన్నాను అనేవాళ్ళు కూడా చక్కగా తింటారండి. ఇంకా ఒక ముక్క కాదు, 2-3 ముక్కలు లాగించేస్తారు. అంత టేస్ట్గా ఉంటుంది. ఎలా చేశానో ఏంటో ఫుల్ వీడియో చూడండి. చూస్తే మీకు అర్థమవుతుంది. మీరు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. అలాగే మీకు నచ్చితే లైక్ చేయండి. కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సరేనా? ఇంక వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందామా? చాలా బాగుంటుందండి. పిల్లలైతే చాలా ఇష్టపడి తింటారు. ఇలా చేయండి నేను చేసినట్టు. ముందుగా 2 కాకరకాయలు తీసుకున్నానండి. మా ఇంటిలో కాకరకాయలు పిచ్చి పిచ్చిగా తింటారు. వేపుడు చేశాను. ఈ 2 కాకరకాయలతో మసాలా చేస్తున్నాను అనమాట. ఇది మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫుల్గా వీడియో చూడండి ఫ్రెండ్స్. చూస్తే అర్థమవుతుంది. కాకరకాయ ఇష్టం లేని వాళ్ళు కూడా చక్కగా ఇలా చేసుకుంటే ఇష్టపడి లొట్టలు వేసుకొని తింటారండి. ఈసారి తెస్తే ఇలాగే వండండి మమ్మీ అంటారు పిల్లలైతే. చూసారు కదా? క్లీన్ చేసుకొని ఇలా 2 ముక్కల కింద చేసుకొని, చిన్నకాయలు అయితే అలా గుత్తిజాయిన ఉండేసుకోవచ్చు. ఇవి పెద్ద కాయలు కాబట్టి ఒక్కొక్క కాయ 2 ముక్కల కింద చేశానండి. చేసి మధ్యలో ఈ పిక్కలు ఉంటాయి కదా, అవి తీసేసుకోవాలి. ఈ పిక్కలు పడేయకండి, ఉంచుకోండి. ఈ పిక్కలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. ఎలా వండుతాను ఏంటనేది పూర్తిగా వీడియో చూస్తేనే మీకు అర్థమవుతుంది. ఇప్పుడు పిక్కలు ఇలా తీసేసుకోవాలన్నమాట. 2 కాయలకు కూడా ఇలాగే తీసుకొని పక్కన పెట్టుకోండి. ఈ పిక్కల వల్ల కూడా మనకి ఒంటికి మంచి ఆరోగ్య పోషకాలు ఉన్నాయి. చూసారు కదా? ఇలా తీసుకోవాలి. నేను పైన చెక్ తీయడం మర్చిపోయానండి. లైట్గా తీసుకోండి, ఎక్కువ తీసుకోకూడదు. చూసారుగా? ఇలా పిక్కలు అనమాట. ఇలా విడివిడిగా చాలా టేస్ట్గా ఉంటాయండి. మనకి కాకరకాయ ముదిరిపోయే పిక్కలు గట్టిగా అయిపోతాయి కదా, అలా ఉన్నా పర్వాలేదు. ఇవి కొద్దిగా లేతగా ఉన్నాయన్నమాట. ఇవి కూడా వేపుకొని మసాలాలో వేసి వండుకొని తింటే చాలా బాగుంటుందండి. మనం అన్నంలో కలుపుకోవడానికి చాలా చాలా బాగుంటుంది. కరకరలాడుతూ చాలా బాగుంటుంది టేస్ట్. కాకరకాయ పిక్కలు తిన్నట్టు ఉండదండి, అంత టేస్ట్గా ఉంటుంది. చూసారు కదా? నేను ముందుగా తీయలేకపోయాను, మర్చిపోయాను. అందుకని రెండోసారి ఇలా తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి మసాలా అనమాట. జీలకర్ర, అలాగే ధనియాలు, అలాగే కొద్దిగా నువ్వులు, చిన్న కొబ్బరి ముక్క, వీడియోలో చూపించినట్టు చిన్న అల్లం ముక్క. ఆ 2 కాయలకేనండి. అల్లము, వెల్లుల్లి, అలాగే ఒక ఉల్లిపాయ వేసుకొని ఇలా మసాలా ముందుగా రుబ్బుకోండి. దాంట్లో కారం 1 స్పూను, సాల్టు కొద్దిగా వేసుకొని, మళ్ళీ ఎక్కువైతే మళ్ళీ కసిమైపోద్ది కదా, చూసుకొని మొత్తం కలుపుకునేటప్పుడు వేసుకుందరు. కానీ ఇప్పుడు తర్వాత స్టవ్ వెలిగించి కళాయి పెట్టి ఆయిల్ వేసి, ఆయిల్ వేడెక్కాక ఇలా మనం కట్ చేసుకున్నాం కదా ముక్కలు, ఈ మధ్యలో పిక్కలవి తీసి ఉంచుకున్నాం కదా కాకరకాయలు, ఇది ఫ్రై చేసుకోవాలండి. మీడియంలో పెట్టి అటు ఇటు తిరిగేస్తూ ఫ్రై చేసుకోవాలి. ముక్క మెత్తబడినంత వరకు ఫ్రై చేసుకోండి. మూత పెట్టి ఫ్రై చేసుకోండి. తొందరగా వేగిపోతాయండి. ముక్క మెత్తబడితే మనకు మసాలా తొందరగా ఉడుకుతుంది అనమాట. ఇలాగ చూసారా? ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు తీసి పక్కన పెట్టుకుందాం. దీంట్లోనే పిక్కలు కూడా వేపుకోవాలండి. మనం కాకరకాయ పిక్కలు తీసుకున్నాం కదా కాయల్లోంచి, ఆ పిక్కలు కూడా అలాగే వేపేసుకోవాలి. చూసారు కదా? ఇలా వేపుకున్నాను. పిక్కలు కూడా చక్కగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఈ మసాలాలోని కొద్దిగా ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని వేసుకోండి. నాకైతే ఉప్పు సరిపోయిందండి. ఇప్పుడు మనం కాకరకాయ వేపుకున్న ముక్కలు ఉన్నాయి కదండి, ఆ ముక్కల్లో ఈ స్టఫ్ పెట్టేయండి. లోపల వరకు వెళ్ళిందో లేదో చూసుకొని ఇలా స్టఫ్ చేసి ఉంచుకోండి. ఇప్పుడు ఈ 4 ముక్కలకి సరిపోతుందండి మనం నూరుకున్న మసాలా. ఉండిపోయినా పర్వాలేదు, ఇంకా వంకాయలో కూడా వేసుకొని చేసుకోవచ్చు. ఇలా ఒక్కసారి చేశారంటే పిల్లలు ఇంకా అన్నంలో కలుపుకొని తినరండి. ఇలా వేపేసి మనం పెక్కన పెడితే ఏదో చేప ముక్క, ఫ్రై ముక్క తింటారు చూడండి, అలా తిన్నట్టు తినేస్తారండి. అంత బాగుంటుంది. ఒకసారి కాకరకాయ ఇలా చేసి వండండి. ఫ్రై చేసేదానికన్నా ఇలా చేస్తే చాలా ఇష్టంగా తింటారు. మా పిల్లలకైతే చాలా చాలా ఇష్టం. స్టార్టింగ్లోని మా ఇంట్లో అందరమే తింటామండి. మా వారు తింటారు, మా పాప తింటుంది, నేను తింటాను. మా అబ్బాయి అయితే అస్సలు ముట్టుకోడండి. కానీ ఆడు కూడా
ఒక్క ముక్క అని చెప్పి 2-3 ముక్కలు లాగించేస్తాడండి. అంత బాగా తింటాడు. అంత టేస్ట్‌గా ఉంటది. చూసారు కదా! ఒక్కసారి ఇలా చెయ్యండి. పిల్లలు ఇష్టం లేని పిల్లలు కూడా చక్కగా తింటారండి. నమిలి నమిలి తినొచ్చు. చేదనేది అనిపించదు. మనం అందులో పైన లైట్‌గా తీసేసాం చెక్కు, అలాగే ఫ్రై చేసాము. అందుకు కాకరకాయ ఎక్కువగా చేదనిపించదండి. ఒక్కసారి ఇలా చేసి పెట్టండి. మీకు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు పిల్లలు. అంత టేస్ట్‌గా, అంత కమ్మగా ఉంటదండి. అసలు కాకరకాయ తిన్న ఫీలింగే రాదు. ఏదో గుత్తి వంకాయ, ఏదో మసాలా కర్రీ తిన్న ఫీలింగ్ వస్తది. ఇప్పుడు ఇవి స్టఫ్ చేసుకున్న కాయలు మళ్ళీ అదే ఆయిల్‌లో స్టవ్ వెలిగించి వేపుకోవాలండి. చూసారు కదా! ఇంకా లాస్ట్‌లో ఆ పిక్కలకు కూడా మసాలా పట్టించండి. మనం మసాలా చేసుకున్నాం కదా! అది కూడా పట్టించి ఇలాగ వేసేసుకోండి. అంతే మిగులుతుందండి. నేను ఈ 4 ముక్కల కోసం ఎంత చేశానో అంత అలా కరెక్ట్ సరిపోయింది. ఇలాగ మీడియంలోనే మూత పెట్టి మగ్గనివ్వండి. ఒక 5-6 నిమిషాలు ఇలా మూత పెట్టి మగ్గనిస్తే చక్కగా అయిపోతుందండి. చాలా బాగుంటుంది. చూసారు కదా! మనకు ఆయిల్ కూడా ఎలాగ సపరేట్ అయిపోయిందో. ఇంకా మనకి కర్రీ రెడీ అయిపోయిందండి. లాస్ట్‌లో కొద్దిగా కరివేపాకు వేసుకోండి. ఆ ఫ్లేవరే వేరండి. అంత బాగుంటుంది. చూసారా ఎంత బాగుందో? చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయి కదా! నాకైతే ఈ స్మెల్ అయితే గుమాయించిందండి. ఎక్కువ వంట చేసే వాళ్ళకి ఈ స్మెల్‌తోటే కడుపు నిండిపోద్ది. తినే కన్నా ఈ స్మెల్లే మనకు కడుపు నిండిపోతుంటది. అంతే ఫ్రెండ్స్. ఇంకా దించేసుకొని ఇలా ప్లేట్‌లో సర్వ్ చేసుకోవడమే. చూసారా? నాకైతే నోట్లో నీళ్ళు ఊరుతున్నాయండి. మా కాకరకాయలు 2 ఉన్నాయన్నమాట. ఆ 2 అలా చేశాను నేను. ఇంక మరి మా వోడైతే తినేస్తాడు. ఆ తిండిది కూడా మీకు వీడియో పెడతానులెండి. చాలా బాగా ఇష్టపడ్డాడండి. అసలు కాకరకాయ అంటే అక్కడ ఒక్కోసారి అయితే లేట్‌గా ఇంటికొచ్చేవాడండి. నాకు కాకరకాయ కూర నాకొద్దనేవాడు. అలాంటోడు ఇప్పుడు కాకరకాయ అలా వేపి పెడితే చక్కగా తింటాడండి. మీరు నమ్మరు. ఒక్కసారి వండి మీ పిల్లలకి పెట్టండి. అప్పుడు ఏమన్నారనేది నాకు కామెంట్ ద్వారా కామెంట్ చేయండి. సరేనా ఫ్రెండ్స్? ఇంకంతే మన రెసిపీ రెడీ అయిపోయింది. ఇంకా అన్నంలోని కలుపుకోవచ్చు. లేదంటే ఖాళీగా నోటితో అయినా మన చేత్తోటి స్నాక్ లాగానే తినేయవచ్చండి. అంత బాగుంటుంది ఈ కాకరకాయ మసాలా కర్రీ. ఫుల్గా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ మంచి వీడియోతో వస్తా. బాయ్ ఫ్రెండ్స్. తప్పనిసరిగా చేసుకోండి.